పరలోకం నుంచి నీ ఇంటికి వచ్చిన అతిథి అన్న అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇది చిన్న పరిచయంగా మాత్రమే చెప్పారు. ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త ఎవరైనా యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చుచున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. చాలా అంటే ఇక్కడ దేవుడు యేసు ప్రభుకి అనుగ్రహించాడు. యేసు ప్రభు శిష్యులకి బోధిస్తున్నాడు. శిష్యులు అనేకమైన ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త చేస్తారు. అపోస్తుల జీవిత చరిత్ర ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు. ఎన్నో ప్రాంతాలు తిరిగారు, ఎంతో సువార్త వ్యాఖ్యాన చేశారు, గొప్పగా ఎన్నో సంఘాలని నిర్మించారు. 12 మంది, వాళ్ళకి ఒకటే బోధకుడు యేసు ప్రభు, 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు గొప్పగా సువార్త వ్యాఖ్యాన చేశారు. అక్కడెక్కడో ఉన్న యెరూషలేము నుంచి ఇక్కడ ఉన్న తెలంగాణ వరకు సువార్త వచ్చి అంటే ఎంత గొప్పగా చేశారు 12 మంది. అది దేవుని నుంచి వచ్చిన వాక్యము శిష్యులకు ఇవ్వడం జరిగింది. అక్కడ పరిశుద్ధాత్మ సహాయం చేత. అంటే వాక్యముకున్న బలం ఇలాంటిది. ఇంకొన్ని మాటలు చూద్దాం. అదే 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని చెప్పి యేసుప్రభు అంటున్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యంతో వాళ్ళు ఏం చేశారు? ఏం చేయొచ్చు అసలు వాక్యంతో? వాక్యంలో 2 రకాలు ఉన్నాయి. వాక్యానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి యేసుప్రభువే వాక్యం, ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేది. ఆ వాక్యముగా ఉన్నదే యేసుప్రభు. రెండోది ఏంటి? దేవుని మాట. దేవుని మాటే వాక్యం. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వాక్యమే. ఆ వాక్యముని ఎలా పంపించాడు ప్రజల్లోకి? గాలిలో పంపించాడు, మాట ద్వారా పంపించాడు, ప్రవక్త ద్వారా పంపించాడు. ఆయన రకరకాలుగా పంపిస్తాడు. సృష్టి ద్వారా పంపిస్తాడు. ఆయన నోటి మాట వలన సృష్టి పుట్టింది. ఆయన నోటితో లేనిదైనా కానీ పలికించగలడు, లేనిదైనా కానీ పుట్టించగలడు. అది వాక్యం. వాక్యముకున్న శక్తి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పడితే మీకు అసలు విషయమేగా అర్థమవుతుంది. ఆయన దగ్గర నుంచి వచ్చిందే వాక్యం. ఏమన్నా చేయొచ్చా వాక్యంతో? ఏమన్నా జరగచ్చా అంటే ఏదైనా జరగచ్చు. ఆయన కొన్నిసార్లు దూతలతో పంపిస్తాడు వాక్యాన్ని, కొన్నిసార్లు ప్రవక్తలతో పంపిస్తాడు, కొన్నిసార్లు వాక్యంలో ప్రసంగంలో కూడా పంపిస్తాడు. ఆయన మాట, ఆయన వాక్యం రకరకాలుగా పంపిస్తాడు. ఆయన మాట వినకపోవడం కూడా పాపం. ఆజ్ఞ అతిక్రమించడం. ఏదేది తోటలో ఆ పెద్ద ఆయన ఎవరైతున్నాడో ఆదాము, పండు తినొద్దు అంటే తినడు. ఆజ్ఞ అతిక్రమించడం. ఆయన మాట వినకపోవడం అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని తోసివేసి ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇప్పుడు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు అని చెప్పి నేను చెప్పానండి. ఇప్పుడు నేను చెప్పానని చెప్పి చేయవా, లేదంటే నా ద్వారా దేవుడు చెప్పించాడని? నేను చెప్పినా దేవుడు చెప్పినా అదే చెప్తాడు. కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. పలానా ఒక వ్యక్తిని అతను పోయి బయట అడుగుతాడు, అన్న మంచినీళ్ళు ఇవ్వమని. నేను అడిగిన అదే అడుగుతాడు, అతను పంపించిన అదే చెప్తాడు. దేవుడు కూడా డైరెక్ట్గా చెప్తే కూడా అదే చెప్తాడు, ప్రవక్తతో చెప్పించిన అదే చెప్తాడు. ఆయన మాటే వాక్యం.
ఆయన వాక్యముని యేసు ప్రభుకి ఇస్తే ఆ యేసు ప్రభు శిష్యులకు ఇచ్చాడు. నీ వాక్యమును వీరికి ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటి? కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటి? వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఆ వాక్యంలో ఉన్న శక్తి ఏంటి? రాతపూర్వకంగా కూడా దేవుని వాక్యం ఉంటుంది. మాట ద్వారానే కాకుండా, గాలిలోనే కాకుండా ఆయన మాటలను గ్రంథముగా ముద్రించాడు. ముద్రించి నీ ఇంటికి వచ్చిన అదే మొట్టమొదటిగా ఆయన మాట వలన ఎన్నో పుట్టాయి. మొట్టమొదట ఆ మాట వలన ఎన్నో జరిగాయి. ఆ మాటల ద్వారా ప్రవక్తలను పంపించాడు, దూతలను పంపించాడు, స్వయంగా తన సొంత కుమారుని పంపించాడు. మాటల వలన జరిగినది. తరువాత వాదపూర్వకంగా కూడా వచ్చాయి. నా మాటలు గాలిలో ఉండడమే కాకుండా నా మాటలు గ్రంథముగా రావాలి అని చెప్పి దేవుడు అనుకున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరు మోషేని నమ్మినట్లయితే నన్నును నమ్ముదురు. అంటే మోషేకి ఎంత బలం ఉన్నదో ఆయన మాటలలో అది నేర్చినదే. ఆయన మీరు నమ్మినట్టయితే నన్ను కూడా మీరు నమ్ముదురు. నేను కనిపించకపోయినా కానీ మోషే ద్వారా పంపించాను మాటలు. అయితే అలా 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 ఆయన మాటలను ప్రజల్లోకి పంపిస్తాడు. ఆ మాటలనే కాకుండా తర్వాత గ్రంథంగా రాయమని చెప్పాడు. అలాంటి గ్రంథాన్ని చాలామంది నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఎవరైనా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చూచుకొనుచున్నారు. యేసు క్రీస్తు కార్యము ఎవడు చూడడు. అంటే దేవుని గూర్చిన చింత ఎవ్వరికి లేదు. ఇతని గూర్చిన చింత నా యొద్ద ఇలాంటి వాడు ఎవ్వరు లేరు. యేసు ప్రభువుకి కార్యములు చూసేవారు ఎవ్వరు లేరు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు కార్యములు, దేవుని కార్యములు ఎవ్వరు చూడరా? ఆయన గూర్చిన చింత ఎవరికి లేదా? నేటి క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవుడికే అలాంటి చింత లేకపోతే మరి ఇంకెవరికి ఉంటుంది? ఓ క్రైస్తవుడా, నీది కాదా బాధ్యత? నీకు దేవుడిచ్చిన బాధ్యతని నీవు ఖచ్చితంగా నెరవేర్చాలి. ప్రతి ఒక్కటి లెక్కతో అక్కడ అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ గ్రంథాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే బైబిల్ని పట్టించుకునే వాళ్ళు పట్టుకుంటారు కానీ పట్టించుకోరు. పాటించడం అసలే లేదు. అది మన పరిస్థితి. క్రైస్తవ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. బైబిలే కదా, చాలా ఒక చిన్న పేజీ, పుస్తకం పేజీ కదా ఇది. అది నిర్లక్ష్యంగా చూస్తారు, దాన్ని తక్కువగా చూస్తారు. కానీ క్రైస్తవ వేతరులు బయట వాళ్ళ గ్రంథాన్ని ఎంత పవిత్రంగా చూస్తారు. ఒక స్టాండ్ పెట్టుకుంటారు, చక్కగా చేతులు కాళ్ళు కడుక్కొని చక్కగా పట్టుకుంటారు.
మన వాళ్ళు ఎక్కడెక్కడ పడితే అక్కడ పెడతారు, ఎలా పడితే అలా. అది చాలా బైబిల్కి జరిగే అవమానం క్రైస్తవుల చేతుల్లోనే. ఎక్కడ పడితే అక్కడ పెడతారు, కుర్చీల్లో, మ్యాట్లో, మన తిరిగే ప్లేసుల్లో. అది ఎవెన్లీ బేస్డ్, పరలోకపు అతిథి. అలాంటి అతిథికి ఎంత మర్యాద! పక్క వీధిలో నుంచి వస్తే సాయిదాకా, పక్క ఊరిలో నుంచి వస్తే అన్నం తినలేను. దూరం పెరిగిన కొద్దికి మర్యాద పెరుగుతుంది వ్యక్తికి. పక్క రాష్ట్రం నుంచి వస్తే ఒక మర్యాద, పక్క దేశం నుంచి వస్తే ఒక మర్యాద. కానీ ముల్లోకాలను దాటి మొట్టమొదటి లోకం నుంచి దాటి వచ్చిన అతిథి, ఎవెన్లీ గెస్ట్. అలాంటి అతిథికి మనం చేస్తున్న అవమానం. పరలోకపు అతిథికి చేయవలసిన సన్మానమే చేయట్లేదు. ఇది ఎంత అవమానం! ఈ బైబిల్ని పట్టుకుంటున్నాం కానీ పాటించట్లేదు. మనం పట్టుకుంటున్నాం కానీ పాటించట్లేదు. మొట్టమొదటిగా పాత నిబంధన రాయడం జరిగింది హీబ్రూ భాషలో. మీలో కొంతమంది తెలుసు అనుకుంటా హీబ్రూ భాష. హీబ్రూ భాషలో 39 పుస్తకాలు. ఆ తర్వాత గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయడం జరిగింది, గ్రీకు భాష. అందులో 27 పుస్తకాలు. మొత్తము పుస్తకాలు కలిపితే మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్. 3 భాషల్లో రాయడం జరిగింది. గ్రీకు భాష, హీబ్రూ భాష, హరాము భాష అక్కడక్కడ కనబడుతుంది. ఇది ఒక భాషలోనే కాదు, మొట్టమొదటిగా ఆ భాషలో రాసిన కానీ ప్రతి ఒక్క భాషలో ప్రపంచ వ్యాప్తంగా 6000 భాషలకు పైగా ఉన్నాయి. అన్ని భాషల్లోకి వెళ్ళిపోయింది బైబిల్. ఇంటికొకటి కాదు, వ్యక్తికొకటి. ప్రతి భాషల్లో వ్యక్తికి ఒక బైబిల్ ఉంది. అంటే ఎంత సమృద్ధిగా ఉన్నది మనకు. దేవుడు ఇచ్చిన వాక్యం ఎంతో సమృద్ధిగా ఉంది, కానీ పట్టించుకోవాలి. చైనాలో మీకు తెలుసు లేదు నాకు తెలియదు, చైనాలో స్వరంగ మార్గాలు అని చెప్పేసి సంఘాలు అనేసి ఉంటాయి. ఎవ్వరు లేవ్వక ముందుకే తెల్లవారు 3 గంటలకే వాళ్ళు వెళ్ళి లోపలికి ఆరాధన జరిగించుకొని సైలెంట్గా వచ్చేస్తారు. ఎందుకు అంటే అక్కడ బైబిల్ని బహిరంగంగా చంపేస్తారు. అయినా కానీ ధైర్యం చేసి స్వరంగ సంఘాలని లోపల ఉంటాయి. టనల్ చర్చర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ చర్చిలో 3 గంటలకి వెళ్ళి ఆరాధన జరుపుకొని వచ్చేస్తారు. చైనాలో ఇలా ఉంటుందంటే పరిస్థితి. ఎవరైనా వెళ్ళి ఇలాంటి బైబిల్ ఎవరైనా వెళ్ళి పంచితే ఒక తల్లికి బిడ్డ పోయి ఒక నెల రోజుల తర్వాత వస్తే ఎంత ఆనందంగా హత్తుకొని మొదలు పెడుతుందో అంత ఆనందంగా, అంత ఆప్యాయంగా వాళ్ళు స్వీకరిస్తారు ఆ బైబిల్. అంత విలువ, ఆ బైబిల్ విలువ, వాక్యం విలువ, దేవుని మనసు వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు అలా. మనకు ఏదైనా మనుషుల్లోకి ఏదైనా ఎక్కువ అయితే ఎక్కువ కనిపిస్తే దాని విలువ మర్చిపోతాం. ఇంత సమృద్ధిగా వ్యక్తికి ఒక బైబిల్ ఉన్నా కానీ ఆ బైబిల్ విలువ తెలియండి. ఈ బైబిల్ని రాయించింది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. చూస్తాను ఒకసారి పేతురు రాసిన పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నేనే చదువుతాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొట్టమొదటిగా గ్రహించాలి. అయితే ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే
దేవుని మూలంగా పలికింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలంగా దేవుడు రాయించిన గ్రంథం ఇది. దీని పేరే పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ దీని పేరే పరిశుద్ధ గ్రంథం. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని అపరిశుద్ధంగా చేసేస్తున్నాం. ఇంకోటి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నతుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి యున్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే దేవుని మూలంగా రాయబడినది, దేవుని మూలంగా వచ్చినది, కానీ మనుషుని వలన కాదు. ఇప్పుడు దేవుడు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడితే ఎంత భయపడతామో, ఎంత వణుకుతూ ఉంటామో అంతే భయపడాలి. బైబిల్ దగ్గర మనకు బైబిల్ కనిపిస్తుంది కానీ బైబిల్లో ఉన్న దేవుని మనసు కనిపిస్తలేదు. మోషే ఆయన పెద్దాయన ఒకరోజు కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు అక్కడే ఉన్నాడు. 40 రోజులు అక్కడే ఉండి కొన్ని ఆజ్ఞలు తీసుకొచ్చాడు. అవేంటో చెప్తారా ఎవరైనా? 10 ఆజ్ఞలు. ఇంకొకటి తీసుకొచ్చాడు, లేవియా కాండం. 27 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని తీసుకొచ్చాడు 10 ఆజ్ఞలతో పాటు. అయితే ఆ 10 ఆజ్ఞలని దేవుడు ఎలా రాశాడు? దేవుడే రాశాడా లేదా ఈయన రాశాడా ఏంటి అని చెప్పి చూద్దాం. దేవుడు మాట వలన తెలియజేస్తాడు, దేవుడు దూత ద్వారా తెలియజేస్తాడు, దేవుడు సృష్టి ద్వారా తెలియజేస్తాడు, కానీ చేరాత రూపముగా కూడా తెలియజేస్తాడు. చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయం నేను చదువుతాను. 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల 2 పలకలను అనగా దేవుని వేలితో రాయబడిన రాతి పలకను అతనికి ఇచ్చెను. 32వ అధ్యాయం పేజీ పక్కకు తిప్పండి. 32వ అధ్యాయం 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడినది చెక్కబడిన వాత దేవుని చేరాత. చెక్కబడినది దేవుని చేరాత అంటే దేవుడు పంపడమే కాదు, మాట ద్వారా రాయడం కూడా గ్రంథం. అది రాసి ఆయన పంపిన పరలోకపు అతిథి. మనము సెల్ ఫోన్స్ లేని సమయంలో మన పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ చిన్న కాలంలో ఉన్నప్పుడు ఉత్తరాలు పంపించేవాళ్ళు. ఉత్తరాలు అలాగే దేవుడు పంపించిన ఉత్తరమే దేవుని స్వర్గం నుంచి వచ్చిన లేఖ. ఇది ప్రేమలేఖ. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం నీ దేవుడు నీ కొరకే దేనిని రాసెను. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం నీ దేవుడు నీ కొరకే దేనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. పరలోకపు లేఖ. ఎంత ప్రేమతో స్వీకరించాలి మనం. ఇంకొన్ని మాటలు తెలుసుకున్నాం. ఇదే మాట
ప్రజలలో మోషే చివరి దినాలలో ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోతున్న సమయంలో యెహోషువని పిలిచి, యెహోషువ ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరికి రాబోయే తరం వారికి కూడా తెలియనట్లు నువ్వు ఈ చేరాదని రాయించి ప్రజలలో వినిపించు అని యెహోషువకి పిలుపునిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి. 11వ వచనం చదవండి. 31వ అధ్యాయం 11వ వచనం. మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి వర్ణశాలగా పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి నీ పురములో నున్న పరదేశిలో వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. ధర్మశాస్త్రాలు ప్రతి ఒక్కరికి వినిపించు. అది రాసి ఆ ధర్మశాస్త్రములు వినిపించు, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ మాట చేవాంతగానే మిగిలిపోవద్దు. ఈ మాట గాలిలోనే మిగిలిపోదు. మొట్టమొదటిగా సృష్టి ద్వారా తెలియడం కాదు, వాక్యము అలా రావడం కాదు, దూతలతోనే రావడం కాదు, ప్రవక్తలతోనే రావడం కాదు, ఇది రాయాలి అని చెప్పాడు. రాసిన తర్వాత 3వ విషయం, రాసినది మాత్రమే కాదు, ప్రజలలోకి వెళ్ళాలి. మొదటి విషయం గాలిలో రావడం మాట, 2వ విషయం రాయడం, 3వ విషయం రాసినదే కాక ప్రజలలోకి తెలియాలి. ఇది దేవుని మనసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు భార్యాభర్తలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సహోదరులు ఉంటారు, అనేకమైన బంధుమిత్రులు ఉంటారు. వాళ్ళ మనసు తెలియాలి అని చెప్పి ఆగట పడుతుంటారు కొంతమంది. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళతో కొన్ని రోజులు ఉంటే తెలుస్తుంటుంది మనకు. కానీ బైబిల్ చదివితేనే ఆయన మనసు తెలుస్తుంది. బైబిల్ చదివితేనే ఆయన మనసు తెలుస్తుంది. ఆయన మొత్తం ఇది కథల పుస్తకం కాదండి, ఇది కథల పుస్తకం కాదు. ఆయన మొత్తము ఆయన మనసంతా, ఆయన ఆలోచనలన్నీ రాసి ఇచ్చిన గ్రంథం. ఇది కథల పుస్తకం కాదు. ఒక్క మాటతో, ప్రేమ అనే మాటతో పూర్తి చేశాడు. ఇశ్రాయేలు అనే మహా సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో, ఇశ్రాయేలు ప్రజా సామ్రాజ్యం, వారందరి అరణ్యంలో నడిపించినది, వారికి త్రోవ చూపినది, వారికి మార్గం చూపించినది, వాళ్ళ మధ్యలోకి ప్రవక్తలను పంపించినది, ఎన్నో వాక్యాలు తెలియజేసినది. ప్రతి ఒక్కటి నిజముగా ఆయన ఆలోచనతోనే చేశాడు. ఎందుకు అంటే అలా చేసినాడు. అది నీడ. ఇశ్రాయేలు పాత నిబంధన అనేది నీడ. ఎందుకోసం అంటే యేసు ప్రభు రాకడ కోసం. అందులో నుంచి యేసు ప్రభు వస్తే ఆయన ద్వారా ఈ భూలోకానికే రక్షణ. అక్కడ అబ్రహాంకి మాటిచ్చాడు 12వ అధ్యాయంలో, నీలో నుంచి రాజులు వస్తారు. ఆ మాట ఉన్నదా అండి మాట? నీలో నుంచి రాజులు వస్తారు. ఆ రాజే చివరి రాజు ఈయన. ఇశ్రాయేలును అలా నడిపించి అందులో నుంచి ఒక ఆయన పుట్టించాడు. ఆయన ద్వారా సువార్త వ్యాప్తి అనేది జరగాలి, రాజ సువార్త.
ఇంకొక 2 మాటలు చూసుకొని ముగించబోతున్నాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చివరి మాటలు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చివరి మాటలు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకొనుము. చూసారండి అందరూ? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకొనుము. అంటే ఒక పుస్తకముగా ఏర్పరచుకోవాలి. దేవుని మాటలుగానే మిగిలిపోకుండా, ఆ ఒక తలముకే మిగిలిపోకుండా ప్రతి ఒక్క తలములో ఆ మాటలు అనేది తెలియజేయగలగాలి. లేకపోతే చరిత్రలో ఒక మోషే అనే టైంలో, అబ్రహాం అనే టైంలో, యెహోషువ అనే టైంలో అని మనకిలా తెలుస్తుంది. ఎప్పుడో 4000 సంవత్సరాల కిందట ఉన్న మనుషులు మనకిలా తెలుస్తుంది. ఎప్పుడో 6000 సంవత్సరాల కింద ఉన్న ఆదాము అనే వ్యక్తి ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్నాడు, ఆయన ద్వారా శాపం వస్తుందని మనకిలా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి పుస్తక రూపంగా ఆయన మనసు, ఆయన ఏదైతే భక్తులను నడిపించిన విధానం, మార్గ నిర్దేశం అనేది ఉందో ప్రతి ఒక్కటి గ్రంథస్థం చేయబడాలి. అది ప్రజలలోకి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి అంటే మన అంశం ఏంటి? పరలోకం నుంచి నీ ఇంటికి వచ్చిన అతిథి, భూలోకానికి వచ్చినది కాదు, నీ ఇంటికి నీ చేతిలోకి వచ్చిన అతిథి బైబిల్. ఇంత మంచి అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అందుకే యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. విశాల మార్గమున అనేకులు ప్రవేశించుతారు, ఇరుకు మార్గమున కొందరే ప్రవేశించుతారు. ఆ విశాల మార్గంలో ఉందామా, ఇరుకు మార్గంలో ఉందామా? కష్టమే. ఇరుకు మార్గంలో వెళ్ళుట కొంతమంది, ఆ ఇరుకు మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇరుకు మార్గం అనేది కఠినం, భయంకరంగా ఉంటుంది, బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. అవన్నీ తెలిసి కూడా సిద్ధపడి క్రైస్తవుడిగా నిలబడాలి. సమస్యాన్ని నేను పిండతో పోల్చుకున్నానంటాడు పౌలు. ఆయనకి అధికారం ఉన్నది. యెరూషలేములోను, రోమా పౌరసత్వంలో, రోమియోలోను అధికారం ఉన్నది. ఎవరినైనా కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒక అధికారం ఉన్నది ఆయనకి. కానీ ఏమంటున్నాడు ఆయన? సమస్తమును పెండతో పోల్చు. ఎందుకు ఈ వాక్యం తగిలిందని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు ఆయన. మొట్టమొదటిగా ఆయన సౌలుగా మనకు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో కనబడక ముందుకు ఆయన స్టూడెంట్. ధర్మశాస్త్రాన్ని మొత్తం టక 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 చదివిస్తాడు. ఏది ఎక్కడుందో చెప్పేస్తాడు. అంతగా సిద్ధపరిచాడు దేవుడు అతను. అలా సిద్ధపడి ఉండాలి మనం కూడా. దేవుని అడుగుదాం. తర్వాత సేవలోకి దించాడు దేవుడు. అలా మనం సిద్ధపడి ఉంటే ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి సంఘ క్షేమాభివృద్ధి ఖచ్చితంగా వస్తుంది. మన సంఘంలో గురించి మాట్లాడు. ప్రతి ఒక్కరు ఆలోచనతో ఉంటే సంఘం అనేది అభివృద్ధి పొందుతుంది, ఎదుగుతుంది. విశ్వాసంలోను, బలంలోను, ఆత్మీయతలోను. చివరి మాట దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను
పొందవలెనని ఆయన మా సువార్త వలన ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచి ఉన్నాడు. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచి ఉన్నాడు. అంటే మనము సువార్త చేయాలి. మన సువార్త మనమందరం కలిసి చేయాల్సిన సువార్త. ఎవరి కోసం? దేవుని కోసం. ఆయన పంపించిన ఈ లేఖలో ఉన్న ప్రతి ఒక్కటి పట్టుకోవడమే కాదు, పాటించాలి. మనం ఎందుకు సేవ చేయాలి, ఎందుకు దేవుని కోసం బ్రతకాలి అనే ప్రశ్న వస్తే పుట్టిందే ఆయన వల్ల, పుట్టించిందే ఆయన. మనం ఏమీ చేయలేం. నీటిని తయారు చేయలేం, గాలిని తయారు చేయలేం, ఆహారం తయారు చేయలేం, ఏమి తయారు చేయలేం. సమస్తము ఇచ్చినది ఆయన. సమస్తముల సృష్టి ఆది సంబుద్ధుడు ఆయన. ఆయన వలనే జరిగినది. ఆయన చెప్పినది చేయవలసిన బాధ్యత మాత్రం మనది. ప్రతి ఒక్క ప్రాణిలో గొప్పగా ఎంచబడిన ప్రాణి మనిషే. ప్రతి ఒక్క ప్రాణి మీద అధికారం ఇచ్చినాడు మనిషికి. అలా గొప్పగా నిలబెట్టి ఎంతో స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చి, నా కోసం బ్రతకండి, నేను పంపిస్తే ఈ లేఖలో ఉన్నది నెరవేర్చండి, ప్రతి ఒక్కరికి సువార్త చేయండి అని చెప్తున్నాడు. ఆయన మనసులో ఉన్న మాట తప్ప ఇంకేమీ లేదు. ఇలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్కి ఇప్పటి నుంచి అయినా మర్యాదలు చేద్దాం. ఇదేదో నేను విగ్రహారాధనగా పూజించండి అని చెప్పట్లేదు. దీనికి మర్యాద ఇవ్వాల్సింది ఇద్దాం. ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాం కదా, అలాంటి మర్యాద పరలోకం నుంచి వచ్చిన మర్యాద. పక్క గల్లీ నుంచి, పక్క ప్రాంతం నుంచి వస్తేనే మనం మర్యాద ఇస్తామే ఒక వ్యక్తికి. హెవెన్లీ గెస్ట్ ఇద్దాం. చివరిగా ఒక మాట యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8, 12, 13 చదువుతున్నాం. ఎవరైనా చదువుతారా? రాబో దినములలో చిరకాలం వరకు నిత్యము సాక్ష్యవర్జంగా ఉన్నట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథంలో లిఖింపుము. 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమములను నమ్ముకొని ఆధారము చేసుకుంటేవి కనుక, అట్టి వాటిని ఆధారము చేసుకుంటేవి కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. వాక్యము వద్దని తోసివేయడము, బలాత్కారం చేయడము, కృత్రిమములు అంటే నాకు ఇష్టం వచ్చిన ఈ ప్రపంచంలో నాకు ఇష్టం వచ్చినది నేను నమ్మి బ్రతుకుతాను అని అనుకుంటే వాక్యము తోసివేసే జరిగే పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందంటే అది హఠాత్తుగా తగులుతుంది ఒక్కసారిగా. మీకు వీలైతే సామెతలు 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకున్న తర్వాత అక్కడ ఉంటుంది. హఠాత్తుగా ఒక్కసారి దేవుడు కొట్టే దెబ్బ ఇలా ఉంటుందని. వాక్యానికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అంటే ముగించుకున్నాం. ప్రారంభిస్తాం. మోకాలు
పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ దినమున నా నోటి ద్వారా తెలియజేసిన మాటలు తండ్రి విని విడిచిపెట్టు వారుగా కాకుండా, వారిని వాళ్ళు మోసపరుచుకున్న వారు కాకుండా, నమ్మేదాన్ని పాటించే విధముగా, ఫలించే విధముగా సహాయం చేయండి దేవా. తండ్రి, మీకు మహిమ కలిగే విధముగానే మమ్మల్ని నడిపించండి అయ్యా. సంఘ క్షేమాభివృద్ధిలో పొందడానికి సాయం చేయండి అయ్యా. తండ్రి, ఇప్పటి నుంచి అయినా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం దేవా. బైబిల్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా. తండ్రి, నీ మనసు తెలుసుకొని ఆ విధముగా నడుచుకోవాలనుకుంటున్నాం దేవా. తండ్రి, నీవు పూర్వకాలమున మాటల ద్వారా, దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేస్తావు తండ్రి నీ మనసుని. తండ్రి, ఆ విధంగానే తర్వాత రాయించావు దేవా మాటలను. తండ్రి, రాయించడమే కాకుండా ప్రజలలోకి ఆ మాటలు వెళ్ళాలని తెలియజేస్తావు తండ్రి. 3 విషయాలుగా మా ముందు పెట్టావు తండ్రి. మేము ఆ విషయాలు నేర్చుకొని పాటించేవారు, నడుచుకునే వారిగా సహాయం చేయాలి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి బలపరచండి దేవా. మేము బలహీనులుగా ఉన్నాం తండ్రి. విశ్వాస విషయంలోనూ, ఆత్మీయ విషయంలోనూ బలహీనులుగా ఉన్నామయ్యా. నీ సహాయం చేత, నీ ప్రేమ చేత, నీ బలము చేత మమ్మల్ని నడిపించమని మీ యొద్ద వేడుకొనిచ్చినాం తండ్రి. నీ సహాయం కావాలని మీ యొద్దకే వచ్చి వేడుకొనిచ్చినాం తండ్రి. తండ్రి, లోక ఆలోచనలు ఎన్నో రకాలుగా ఉంటున్నాయి ప్రభువా. లోకంలో వెళ్తే లోకస్తులుగా భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు తండ్రి. అలా కాకుండా ఆత్మీయ జీవితంలో జీవించాలని, ఎలా జీవించాలో తెలియక మీ యొద్దకు వచ్చి మీ యొద్ద వేడుకొనిచ్చిన తండ్రి. మీరే మార్గం చూపి, మీరే దారి చూపి మమ్మల్ని నడిపిస్తారని, మాకు మార్గం చూపిస్తారని, పరిశుద్ధాత్మ సహాయం ఇస్తారని వేడుకొనిచ్చినాను దేవా. తండ్రి, మాకు ఇలా జీవించాలో తెలియదయ్యా. ఈ జీవితాన్ని ఇచ్చింది నీవేనయ్యా. ఆ జీవితాన్ని ఎలా జీవించాలి, మీకు ఉపయోగపడే విధంగా ఎలా జీవించాలనేది నీవే సహాయం చేయండి తండ్రి. మీ చేతికి అప్పచెప్పుకొని మీ యొద్ద తలదించుకొని మిమ్మల్ని వేడుకొనిచ్చినాం తండ్రి. దేవా, మేము హల్పులం తండ్రి, మాకు సహాయం చేయండి తండ్రి. బలహీనులం దేవా. తండ్రి, నీ ప్రేమ చేత నడిపించమని, ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు పవిత్ర ఘనమైన నామమున బట్టి మీ పవిత్ర పాదాల చేత పెట్టి ప్రార్థన మనం అడిగి వేడుకొనిస్తున్నాడు దేవా. ఆమేన్.